తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మన ఎన్ని పౌరాణిక కథలు, భారత భాగవత రామాయణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్ని చెప్పుకున్నా ఏదో ఒక పరమార్థాన్ని మాత్రం ఖచ్చితంగా సూచిస్తాయి. ఇప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేసిన విషయం చెప్పుకుందాం. అశ్వమేధ యాగం చేశాడు, చాలా గొప్పగా చేశాడు. దేశ విదేశాల నుంచి రాజులందరూ వచ్చారు. తర్వాత అక్కడ ఎంతోమంది బంధువులు, ఎంతోమంది స్నేహితులతో చాలా అద్భుతంగా నిర్వహించుకున్నాడు అశ్వమేధ యాగం. అయితే అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు భూమిని దానం ఇవ్వాలి. అయితే ధర్మరాజు తన భూమి అంతా అక్కడున్న వ్యాసుడికి దానం ఇచ్చాడు. ఆ భూమిని తీసుకోవాల్సిన వ్యాసుడు వెంటనే చెప్పాడు, నేను ఈ భూమిని తీసుకోను అని. అయితే భూమిని ఎందుకు తీసుకోడు వ్యాసుడు? దానంగా ఇచ్చింది కదా. ధర్మరాజు అన్నాడు, భూమిని ఎందుకు తీసుకోవు అంటే, నాకు ఈ భూమి వద్దు, భూమికి ఎంత విలువ ఉందో అంత బంగారు నాణాలు ఇయ్యి అని. అదేంటి బంగారు నాణాలు ఇవ్వకూడదు కదా, భూమినే దానం ఇవ్వాలి అన్నాడు. అయితే వ్యాసుడు నేను తీసుకోను అన్నాడు. ధర్మరాజు కూడా కోపం వచ్చి నేను అరణ్యాలకు వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ద్రౌపది అందరూ బతిమాలి, ధర్మరాజుని అశ్వమేధ యాగం ఇంత అద్భుతంగా చేసావు కనుక వ్యాసుడు కోరికను తీర్చు, ఈ భూమిని నువ్వు తీసుకుని భూమికి సరిపడా బంగారు నాణాలు అతనికి ఇయ్యి అన్నారు. అయితే వ్యాసుడు ఏం చేస్తాడు బంగారు నాణాలని? ఆ తీసుకున్న బంగారాన్ని అక్కడున్న వాళ్ళ అందరికీ పంచిపెట్టాడు. యజ్ఞం చేసేవాళ్ళకి, యజ్ఞం చేయించేవాళ్ళకి, భూసురులకి అందరికీ ఆ బంగారు నాణాలు పంచిపెట్టాడు. అందరూ అద్భుతంగా ఉంది అశ్వమేధ యాగం అన్నారు. తరువాత ఈ లోపల పుష్పవృష్టి కూడా కురవడానికి సిద్ధంగా ఉంది. అక్కడికి ఒక ముంగిస వచ్చింది. ఆ ముంగిస అంది, ఇదేమి యాగం, ఇది పెద్ద గొప్ప యాగం అనుకుంటున్నారా అంది. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇది ఇలా అంటోంది అని. ఆ కన్నంలోంచి వచ్చిన ముంగిసకి చూస్తుంటే దాని శరీరం ఒక భాగం అంతా కూడా బంగారంతో మెరిసిపోతుంది. అది ఆ యజ్ఞభూమిలో అటు ఇటు ఇటు అటు పొర్లింది. అందరికీ ఆశ్చర్యంగా దానికేసి చూస్తున్నారు. అడిగారట, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? అశ్వమేధ యాగం చాలా గొప్పది అని అందరూ అంటుంటే ఇదొక యాగమా, నువ్వు ఎందుకు అంటున్నావు చెప్పు అని. అయితే అది చెప్పింది, నేను చెప్తాను ఎందుకు అంటున్నానో. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన పేరు సక్తుప్రస్థుడు. సక్తు అంటే పేలపిండి, ప్రస్థము అంటే కుంచెడు, కుంచెడు పేలపిండి కలవాడు అని ఆ బ్రాహ్మణుడికి సక్తుప్రస్థుడు అని పిలిచేవారు అందరూ. ఏమిటిది అంటే, ఆ బ్రాహ్మణుడు తన గుణమన్నీ దానం చేసి చాలా బీదరికం వచ్చిన తర్వాత కూడా తన భార్య, తన కొడుకు, తన కోడలు, తను నలుగురు ఉంచ వృత్తితో జీవిస్తున్నారు. అక్కడ రాలినటువంటి ధాన్యాన్ని తెచ్చుకుని అదే గంజిగా కాసుకుని అది తాగుతున్నారు. ఒకరోజు వీళ్ళకి అనుకోకుండా పేలపిండి ఒక కుంచెడు దొరికింది. ఆ కుంచెడు పేలపిండితో వాళ్ళు గంజి కాచుకున్నారు. ఆ పేలపిండి రసం ఇంక నలుగురు 4 భాగాలు వేసుకున్నారు, తాగుదాం అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా రోజులుగా ఆకలితో ఉన్నారు వాళ్ళు. ఇంతలో ఆ ప్రదేశానికి ఒక అతిథి వచ్చాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు అనుకున్నట్టు, ఆ సక్తుప్రస్థుడు, ఈ అతిథి ఆకలి తీర్చడం చాలా ముఖ్యం. అతిథి అభ్యాగతి అనేది భారతీయ సంప్రదాయం. ఇన్ని రోజులు ఆకలిగా ఉన్నవాడికి నాకు నష్టమేమీ లేదని తన భాగాన్ని ఆ అతిథికి ఇచ్చాడు. అయితే ఆ అతిథికి ఆకలి తీరలేదు. మీరిచ్చిన ఈ కొద్ది పేలపిండితో నా ఆకలి తీరలేదు అన్నాడు. అయితే ఆ కుటుంబం ఎంత గొప్పది అంటే, అతని భార్య, కొడుకు, కోడలు కూడా మా భాగాలు కూడా అతిథికి ఇస్తామని అందరికీ ఇచ్చారు. అయితే ఈ ఆకలితో వచ్చినటువంటి అతిథి ఎవరు అంటే, అక్కడికి వచ్చిన అతిథే ధర్మువు. ఈయన ఏమిటో పరీక్షించడానికే వచ్చాడు. ఈయన అతిథి తత్పరతని పరీక్షించడానికే వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆకలితో కుటుంబం అంతా మరణించారు. మరణించినా కూడా ఈ ధర్మువు వీళ్ళ యొక్క ధర్మనిరతికి, వీళ్ళ అతిథి అభ్యాగతికి, వీళ్ళ జీవన మార్గానికి, కుటుంబ సమైక్యతకి అంతా మెచ్చుకుని కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి ఇంద్ర పదవిని, స్వర్గాన్ని అనుష్ఠించడానికి ఒక వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్పినటువంటి ముంగిస ఇప్పుడు చెప్పండి, సక్తుప్రస్థుడు గొప్పవాడా, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గొప్పదా అంది. ఎవరికీ అర్థం కాలేదు. అయినా ఏమంటున్నావు, అశ్వమేధ యాగాన్ని అందరూ కీర్తిస్తే నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు అని అడిగారు. అప్పుడు అది చెప్పింది ఆ ముంగిస, చూడండి, ప్రతి యాగంలోనూ కొంత హింస ఉంటుంది. ఈ ధర్మరాజు ఈ చక్రవర్తి అయితే కానీ ఈ అశ్వమేధం చేయలేడు. అంటే ఎంతోమంది రాజుని ఓడించాలి, ఎంతో రక్తపాతం కూడా యుద్ధంలో జరగాలి. ఆ తర్వాత యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు బస్సు పలి జరగాలి. అంటే ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి మనకి అంటే, ఒక హింసను సూచిస్తున్నాయి. కాబట్టి హింసతో చేసే యాగం కన్నా తపోధనంతో చేసే యాగమే ఎప్పటికైనా గొప్పది. తర్వాత నేను ఎన్నో యాగభూములకు వెళ్ళాను. ఆ భూములన్నింటిలో కూడా
అక్కడ ఇటు అటు ఆ నీళ్ళల్లో పొర్లాను. కానీ సక్తుప్రస్తుడు ఇచ్చినటువంటి ఆ పేలపిండి సువాసన, ఆ బ్రాహ్మణుల కాళ్ళు కడిగినటువంటి నీళ్ల చల్లదనం, వీటి మూలంగా నా శరీర సగభాగం బంగారం అయింది. తక్కిన సగభాగం ఇంతవరకు ఎప్పటికీ కాలేదు నాకు. కాబట్టి నాకేమనిపిస్తుందంటే ధర్మరాజు చేసిన యశ్వమేధం కన్నా సక్తుప్రస్తుడు చేసినటువంటి అతిథి పూజే చాలా గొప్పది అందిట. అంటే దాని అర్థం ఏమిటి అంటే, హింసాయుతమైనటువంటి దానికన్నా తపోదంతో కూడినటువంటి యాగం కానీ యజ్ఞం కానీ చాలా గొప్పవి. కాబట్టి ధర్మరాజు యాగం గొప్పదే, సక్తుప్రస్తుడు చేసింది మహా గొప్పది అని ఆ ముంగీస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఓహో, ఈ ముంగీస ఒక విధంగా లోకానికి కన్ను తెరిపించింది. ఈ యజ్ఞయాగాదుల వల్లనే పుణ్యం వస్తుంది అనుకోవద్దు. అతి సామాన్యుడై ఉన్నా కూడా, అతనికి చేత కాకపోయినా సరే, దారిద్ర్యంలో ఉన్నా సరే, అతిథి అభ్యాగతులు గౌరవించి, భారతీయ సంస్కృతిని గౌరవించి, హింసని విడనాడేవాడెవరో వాడే మహాత్ముడు అని ఈ చిన్న భారత కథలో సక్తుప్రస్తుడు కథ మనకు తెలియజేస్తుంది. మరో కథలో మరోసారి కలుసుకుందాం.